నేను మీ బాణారెడ్డి. ఈరోజు మనం ఒక మనిషి అమృతాయుష్ అనేది అందరికీ తెలుసు. అమృతాయుష్ అంటే 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతుకుతారు, ఓకే. కానీ 1000 సంవత్సరాలు కూడా బతికే ఒక్క వ్యక్తి అనేది ఎలా ఉంటాడని ఈరోజు మనం చూద్దాం. 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చూడండి. ముందు చెప్తాను మీకు 1000 సంవత్సరాలు ఎలా జీవిస్తాడో, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్రంలో గురువు, 11లో శని. 11లో శని. శని వచ్చి శతభిషం 3వ పాదం పైన, ఓకే. శతభిషం 3, మళ్ళీ శని నవాంశంలో ఇక్కడే ఉంటాడు. 2లో రవి, 4వ స్థానంలో మాంది. గురువు కేంద్రంలో, గురువు నుండి 4వ స్థానంలో మాంది. 11లో శని, 2లో రవి, 9లో కుజుడు నిలిచి జన్మించిన వారు భూమిలో తన జీవితమును ముగించుకొని తన యొక్క ఆత్మను వృచ్చికములో బంధించి 1000 సంవత్సరాల కాలము జీవించి ఉంటారు. మేషలగ్నం, వృషభంలో రవి, కర్కాటకంలో గురువు, తులలో మాంది, ధనుసులో కుజుడు, కుంభంలో శని. ఈ విధంగా ఉంటే ఇతను 1000 సంవత్సరాలు ఏదైనా ఒక ఆత్మని ఒక వృక్షకం అంటే ఒక మర్రి చెట్టు అట్లా ఏదైనా ఒక పెద్ద చెట్లు చనిపోయేటప్పుడు ఈయన ఆత్మను బంధించి ఈయన పోతాడంట. 1000 సంవత్సరాలు కూడా ఆత్మ అట్లాగే ఉంటుంది అని మనకి విశ్లేషణ. అయితే ఈ విశ్లేషణ ఎలా వస్తుంది? ఇప్పుడు రవి బలం ఉన్నాడా లేడు, గురు బలం ఉన్నాడు, ఓకే. మాంది బలం ఉన్నాడు, ఓకే. కుజుడు బలం ఉన్నాడా లేడు, శని బలం ఉన్నాడు, ఓకే. ఇప్పుడు నవాంశంలో కూడా ఏ విధంగా ఉంటే ఇది 100% బలం ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అశ్విని 1 మీద లగ్నమై ఉండాలి ఫస్ట్. అశ్విని 1 మీద అంటే కేతు లగ్నం అంటాం దాన్ని. అశ్విని 1 మీద కుజుడు ఇల్లు, కుజు లగ్నం. ఇప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు? ధనుసులో ఉన్నాడు, 9లో. ఏమైనా ఉపయోగం? పెద్ద ఉపయోగం లేదుగా. ధనుసులో ఉన్నాడు కాబట్టి నవాంశంలో పూర్వాషాఢ 4 మంది ఉంటే ఖచ్చితంగా రుచికంలోకి వస్తాడు. ఎవరు? కుజుడు. అప్పుడు 75% బలం. అది ఏ స్థానం అయింది? అష్టమ స్థానం అయింది కుజుడికి. కుజుడికి అష్టమ స్థానం అయితే ఆయుష్ బలం అనేది వచ్చిందనమాట, ఓకే. ఇప్పుడు చూద్దాం, ఓకే. సెకండ్, ఇప్పుడు పంచమ స్థానాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు రవి. ఏమైనా బలం ఉంటాడు? ఎక్కడ లేదు. కానీ రవి వచ్చి నవాంశంలో ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఏం నక్షత్రాలు ఉంటాయి మనకు? మహిషర 2 వరకే ఉంటాయి కాబట్టి మహిషర 1 మీద రవి ఉన్నాడు అనుకున్నాం. అప్పుడు నవాంశంలో ఎక్కడికి పోతాడు? పంచమ స్థానంలోకి రవి పోతాడు. లగ్నం నుండి పంచమ స్థానంలోకి రవి. అప్పుడు ఏమైంది? ఆయన పంచమ స్థానాధిపతి 75% బలం కలిగి వచ్చినాడు, ఓకే. ఈయన కుటుంబ స్థానంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి నవాంశంలోకి పంచమ స్థానంలోకి వెళ్ళాడు. సెకండ్, ఇంకా 12వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అంటే వ్యయ స్థానాధిపతిని కూడా ఆవిష్కారకులుగా తీసుకుంటాం, 9వ స్థానాధిపతిని కూడా తండ్రిగా తీసుకుంటాం. ఇద్దరు ఒకటే కదా. అయితే తండ్రి వ్యయ స్థానాధిపతి ఇద్దరు. గురువు వచ్చి కేంద్రంలోకి వచ్చినాడు. ఏ నక్షత్ర పాదాల ముందు వచ్చినాడు? ఇక్కడ ఉన్నాడు, ఉత్సవంలో ఉన్నాడు, ఓకే. ఉత్సవంలో ఉన్నాడు, బాగానే ఉంది. ఏ నక్షత్ర పాదాల మీద ఉన్నాడు? పునర్వసు 4 మంది ఉంటే మళ్ళీ ఇక్కడే ఉంటాడు నవాంశంలో. అలా లేదు, అశ్లేష 1, 4 మంది ఉంటే మళ్ళీ నవాంశంలో ఇక్కడికి వెళ్తాడు. ధనుసులోకి కానీ మేమంలోకి కానీ వెళ్తాడు. ఇది 75% బలం, ఇది 75% బలం, ఇది 100% బలం. కర్కాటక రాశి. అర్థమైందా? ఈ విధంగా ఈ 3 గ్రహాలు అయిపోయినాయి. ఇప్పుడు మాంది ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలా? మాంది వచ్చేసింది చిత్త 3 మంది ఉండాల. చిత్త 3 మంది ఉంటే మళ్ళీ మాంది ఇక్కడే ఉంటాడు, 100% బలం. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ ఇది శని శతభిషం 3వ పాదం మీద ఉంటే మళ్ళీ శని ఎవరు? లాభస్థానాధిపతి శని, జీవనస్థానాధిపతి కూడా శనే. ఇద్దరూ కలిసి మళ్ళీ నవాంశంలో శతభిషం 3 మీద కానీ ధనిష్ట 3 మీద కానీ ఉండాలి. ధనిష్ట 3 మీద మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఇక్కడికి వస్తాడు శని, తులలోకి 100% బలం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? 1000 సంవత్సరాల ఆయుష్ ఎలా వస్తుందో, ఎలా ఆత్మను పెడతారు అనేది తెలిసిందా? ఈ విధంగా కూడా వాళ్ళ చనిపోయేటప్పుడు వాళ్ళ ఆత్మని ఒక చెట్టులో బంధించి పోయేదానికి ఇటువంటి జాతకులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనలాంటి వాళ్ళకు ఇలాంటివి సాధ్యపడవు. ఇలాంటి జాతకులు, ఇలాంటి నక్షత్రాల మీద పుట్టిన వారికి మాత్రమే అది సాధ్యం అనేది అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఒక జాతకం ఇట్లో రాశికుండలు అనేది ఫస్ట్ D1 D9 రెండో చూడాలి. D1 D9లో
గ్రహాలు ఇదే గ్రహాలు అక్కడ ఉచ్చమో స్వక్షేత్రమో ఉండాలా. ఆ తర్వాత లగ్నం కూడా ఒకటే అయి ఉండాలి. అయినప్పుడు మాత్రం ఈ బలం అనేది 100% అనేది వస్తుంది. ఎవరికైనా, స్త్రీకైనా పురుషుడికైనా. ఇది స్త్రీ జాతకంలో కూడా కావచ్చు, పురుష జాతకంలో కూడా కావచ్చు. ఏ జాతకంలో ఉన్నా కూడా ఒక శిశువు జన్మించినప్పుడు అతను పూర్ణాయుష్కుడు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇతను చనిపోయేటప్పుడు కూడా ఇతని ఒక ఆత్మ ఏ విధంగా ఎక్కడ పెట్టాలని ముందే డిసైడ్ చేసుకొని ఆత్మని అనేది ఆ విధంగా పెట్టిపోయేదానికి వీళ్ళకి రూట్స్ అనేది తెలుస్తాయి, మనకు తెలియదుగా. ఇట్లా వీడియోలు అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి జ్యోతిషం అనేది నేర్చుకోవచ్చు. అయితే నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి చేయాల్సినవి. మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోల వల్ల టైం అంతా బాగా వేస్ట్ అవుతుంది. ఎవరో ఒకరు జాతకం చూడడం, అది చూడడం వల్ల చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి నేను మీకు ఫలితాలు అనేటివి చెప్తూ వస్తాను. చాలా ఒకటి రెండు చెప్తూ వస్తాను. అవన్నీ నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే చాలా వీడియోలు ఉంటాయి చేయాల్సినవి. 1000 వీడియోల పైన ఉన్నాయి. అవన్నీ చేయడం వల్ల మధ్య మధ్యలో ఈ ఒక్కొక్క జాతకం వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు దానిపైన బాగా పెట్టడం చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇంకా పెద్దగా వీడియోలో జాతకాలు చెప్పదలుచుకోలేదు, కేవలం నేర్పించదలుచుకుంటాను. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నీట్గా చూసి నేర్చుకోండి. నక్షత్ర బాధలతో కూడా చెప్తున్నా కాబట్టి బాగా నేర్చుకోండి. ఉంటాను. నా ఫోన్పే నెంబర్ కానీ, కాల్ నెంబర్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ ఒకటే నెంబర్, అదే స్క్రీన్ పే పైన వస్తుంది, చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. నమస్కారం.